సంజయ్ మూవీ ప్రీమియర్స్ ఉంటే మేమైతే ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళినాం. జనాలు రాలే అనుకున్నా కానీ మస్తు మంది వచ్చారు. సీట్లు అన్నీ ఫుల్ అయినాయి, చూస్తున్నారు కదా. ఈ మూవీ అయితే ఆహా ప్లాట్ఫామ్లో ఉంది, చూడండి చాలా బాగుంటుంది. ప్రీమియర్స్కి వచ్చిన మూవీ అయితే స్టార్ట్ అయింది, తర్వాత మొత్తం చెప్తే చూడండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సంజయ్ సినిమాని చూడండి. లాస్ట్లో మొత్తం ట్విస్ట్ చాలా బాగుంటుంది. మూవీ అయితే ఫైనల్గా అయిపోయింది. ఇక నేను గను బ్రో అయితే కాసేపు ముచ్చట పెట్టినాం. సినిమా గనును కూడా అడిగిన, సినిమా ఎట్లుంది బ్రో అంటే సినిమా సూపర్ ఉంది, అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పిండు. support good films and youngsters and very lucky to have him here because his ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి అయితే డైరెక్టర్ శైలేష్ కొలను, యాక్టర్ రాహుల్ రవీంద్రన్ అయితే వచ్చి సినిమాకి సపోర్ట్ చేసి కాసేపు మాట్లాడారు. అంటే హీరో సినిమాలో హీరోగా చేశారు కాబట్టి కాదు, కానీ అరే అవకాశాలు రావట్లేదు చాలా మంది కూర్చుండిపోతారు, జాబ్లు మానేయడానికి భయపడతారు, దూకాలి అంతే. అది డీప్ డైవ్ ఒకటి చేశారు, లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు కదా. సో నాకు అవకాశాలు రావట్లేదు, ఇది అది అదంతా మాట్లాడి సక్సెస్ ఫెయిలియర్ అదంతా తర్వాత, కానీ మన డ్రీమ్స్ని చేసే ధైర్యం ఉన్నవాడు ప్రతి ఒక్కరు హీరోనే అంతే. సో ఇట్స్ అమేజింగ్ దట్ ఆల్ యూ గైస్ గాట్ టుగెదర్. ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ సిట్టింగ్ అండ్ వాచింగ్ ఇట్. ఎందుకంటే నేను ఒకప్పుడు జాబ్ మానేసి వచ్చి ట్రై చేస్తూ ఉండేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని ట్రై చేశా. ఎక్కడ ఏ ఒక్క డైరెక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఎందుకురా జాబ్ వదిలేసారి భయం వేసింది. లక్కీలీ ఏదో మా బ్యాక్గ్రౌండ్స్ అన్ని ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి రావచ్చు, కానీ మా కోరికలు పెద్దవి, మా కళలు పెద్దవి. సో ఇక మన హరీష్ గారి గురించి అయితే వాళ్ళ గురువు చెప్పిండు, కొంచెం ఎమోషనల్ అయ్యండి హరీష్ గారు. ఆ గురువు గారు కూడా మస్తు చెప్పారు హరీష్ గారి గురించి, వినండి మీరు కూడా. ప్రతి విషయంలో వాడికి ఎంకరేజ్ చేసింది హరీష్. థ్యాంక్ యూ సో మచ్ నా తరఫున. ఎందుకంటే ఉంటే అంటే ఎంకరేజ్ అంటే ప్రతి విషయంలో, అంటే చిన్నది తోడు వెనకాల ఉన్నాడు మనోహర్, వాడి నటుడు, రచయిత, ఇందులో పాట కూడా రాసిండు. మేమందరం ఎంఏ ఎంఫిల్ థియేటర్స్లో ఎందుకు చేసినాం అని చాలా మంది అడిగారు మమ్మల్ని. ఎందుకు చేసినాం, ఎవరు సపోర్ట్ చేసినా లేకపోయినా 4 రోజుల్లో సినిమా ఎట్లా తెచ్చి అదే మాకు కరెక్ట్ బడ్జెట్లు ఇచ్చి 4 రోజుల్లో కాదు 15 రోజుల్లో సినిమా తీసి 2 పాటలుగా రిలీజ్ చేసేటోళ్ళం. అంత సత్తా ఉంది. ఇక నుంచి మా నుంచి ప్రొడక్షన్లు వస్తాయి, మీరు అందరు ఎంకరేజ్ చేస్తారని ఈ టీంకి ఆల్వేస్ చెప్తూ కంగ్రాచులేషన్. ప్రతి ఒక్కరికి, డిఓపికి, మ్యూజిక్కి, అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ అర్చిత్, వీళ్ళందరూ సపోర్ట్ చేసిన స్క్రిప్ట్ రైటర్లకి, సాంగ్ లిరిక్ అవన్నీ థియేటర్లో. సో అందరికి చాలా 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 థ్యాంక్ యూ. నేను ఏదైనా ప్రిపేర్ అయినా మంచిగా మాట్లాడాలి అని చెప్పి, కానీ నేను మాట్లాడలేను. మీరు అంటే పట్నం వచ్చిందా పోరాడినప్పుడు మస్తు ఎంజాయ్ చేశారు, హిట్ అయిందా తిందా అన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేశారు. అట్లనే కళలకే సంబంధించిన కొన్ని కళలు నేను కూడా ఉంటాను. అవన్నీ అసలు నేను ప్రిపేర్ అయింది మొత్తం కాలేదు, మీ అందరూ చూస్తుంటే. చేసిన మా అన్నకు, హైదరాబాద్ పరిచయం చేసిన నిర్మాణ ఆర్గనైజేషన్కు చాలా థ్యాంక్ఫుల్ ఉన్న లైఫ్ అంతా. అక్కడి నుంచి ఒక సినిమా చూసి ఆ జాబ్ రిజైన్ చేసి యూట్యూబ్లో యాక్టింగ్ చేద్దాం, యాక్టింగ్ ఛాన్స్ వస్తాయి సినిమాలో. సినిమా అయిపోయినాక వెంబడే బయటకు వచ్చేసినాం. బయటకు రాగానే సినిమా టీం అయితే రివ్యూ ఇవ్వమని చెప్పారు. ప్రతి ఒక్కరు అయితే రివ్యూ ఇవ్వమని చెప్పారు. అయితే మా ఫ్రెండ్ జయరామ్ ఉంటాడు, సినిమా రివ్యూస్ బాగా రాస్తాడు. అలాగే సినిమా రివ్యూ గురించి బాగా చెప్పిండు. సినిమా చాలా బాగా నచ్చిందంట. తర్వాత నేను కూడా సినిమా గురించి 4 ముక్కలు మాట్లాడినా, సినిమా మస్తున్నది చూడరని చెప్పిన. నిజంగా చెప్తున్నా, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నా తర్వాత గను కూడా మాట్లాడండి కాసేపు. థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. అలా సినిమా చూసినంతసేపు మమ్మల్ని మేము చూస్తున్నట్టు అనిపించింది. సో సినిమా కోసం ఎవరెవరైతే కష్టాలు పడతారో, ఎవరెవరైతే తినకుండా దానికోసం రాత్రి పగలు ఇట్లా తిరుగుతారో వాళ్ళందరి కష్టాలు ఈ సినిమాలో కనిపించినాయి. సో ఈ సినిమా ఉన్నది అని మీ అందరికీ తెలిస్తే చాలు, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. సో ప్లీజ్ సంజయ్ సినిమాని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ హరీష్ అన్న చాలా బాగా యాక్ట్ చేసింది.
ఆ ఒక్క సాంగ్ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందని థ్యాంక్ యూ సంజీవ్. సంజీవ్ మూవీ టీం ఎవరైతే ఉన్నారో సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మేము చూసింది పోస్టర్ కదా, ఈ పోస్టర్ నలుగురు మాత్రమే ఉన్నారు అనుకుంటున్నారు, లేదు దీని వెనుక చాలా పెద్ద టీం ఉంది. చాలా అంటే చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది ఆహార స్ట్రీమింగ్ అవుతుంది. థ్యాంక్ యూ.